హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటశాల. నేనొచ్చేసి అయితే ప్రతి ఫ్రైడే గడప పూజ అయితే చేసుకుంటాననమాట. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవిని మనము వెల్కమ్ చేసినట్టు ఉంటుంది. అలానే లక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలు కాబట్టి మనం మంచిగా నిండుగా అలంకరించుకొని ఆహ్వానిస్తే మన ఇంట్లో సిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట లక్ష్మీదేవి. గడప పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము. గడపనైతే నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలనమాట. మొత్తం నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకొని అయితే పసుపు నిండుగా పూసేసుకోవాలి. అంత గ్యాప్స్ లేకుండా అయితే నిండుగా పూసేసుకొని కుంకుమ పెట్టుకోవాలన్నమాట. నేనైతే వీడియో కంప్లీట్గా రికార్డ్ చేయలేదు బొట్లు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. కొంతమంది బియ్యం పిండితో కూడా డెకరేట్ చేసుకుంటారనమాట. నేనైతే ఇలా విభూది ఉంటుందన్నమాట సపరేట్గా నాకు. దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని అలా డాట్స్ పెట్టుకుంటానమాట. మొత్తం ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం చూడండి అలా నాకు నచ్చినట్టుగా పెట్టుకుంటాను. జిగ్జాగ్ ప్యాటర్న్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ కిందనే ఒక స్టెప్ ఉంటే అక్కడ కూడా చిన్నగా పసుపు పెట్టేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. అలానే కుబేర ముగ్గు, అలానే పద్మ ముగ్గు, గులాబీ ముగ్గుతోని పెద్దగా ముగ్గు వేసుకున్నాను అనమాట. సైడ్లో కూడా అటు ఇటు పద్మ ముగ్గులు వేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి అయితే ఇలా ఫ్రైడే చేసుకోండి. ఏదైనా నరడిస్ట్ ఉన్నా, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అలాంటి వాళ్ళ ఏడుపులు ఉన్నా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ప్రమిదలకి అంచులకి కొంచెం పసుపు పూసుకొని కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకుని కల్లుప్పు అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం కుంకుమ పసుపు వేసుకుని నిమ్మకాయ కట్ చేసుకుని అయితే ఒక సైడ్ కుంకుమ ఒక సైడ్ పసుపు అయితే డిప్ చేసుకుని అయితే గడపకి లెఫ్ట్ సైడ్లో మాత్రం పసుపు, రైట్ సైడ్లో కుంకుమ, అట్లా తమలపాకులు వేసుకొని పెట్టుకుని పూలతో అలంకరించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం కూడా నిండుగా తప్పకుండా కాళ్ళకి పసుపు పెట్టుకొని నేనైతే ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఆల్రెడీ దాని గురించి ఒక చిన్న షార్ట్ అయితే చేసి అప్లోడ్ చేశాను అనమాట. అండ్ మీరు దీంతో పాటు ఇలాగ ఉప్పు దీపం కూడా పెట్టుకోండి. ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. అండ్ ఇలాగ ఉప్పు దీపం పెట్టుకుని పూజ చేసుకుని కావాలంటే మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు గడప దగ్గర. కానీ నాకు టైం లేకుండా అందుకనే చేయలేదు. అలా మనం ఇంట్లో దీపారాధన చేసుకుని అగరబత్తీలు చూపించుకొని గడప దగ్గర కూడా అగరబత్తీలు చూపించుకొని హారతి కనుక ఇచ్చుకుంటే మాత్రము ఎటువంటి కష్టాలున్నా తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట. అమ్మవారిని ఇలా నిండుగా ఆహ్వానించుకోవాలన్నమాట ఇంట్లోకి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే.